హాయ్ అండి. ఇప్పుడు కిలోల కొద్దీ ఆకుకూరలు కోయడానికి మనం భయపడే పని లేకోకుండా ఒక కొత్త ఆయుధం లాంటిది మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఎన్ని కేజీల ఆకుకూరైనా ఈజీగా ఇలా ఒక దువ్వెన ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా ఎన్ని కేజీల ఆకుకూరైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఆకుకూర మనం ఏ కూర అయినా కానీ మునగాకు కానీ మెంతికూర కానీ చుక్కకూర కానీ తోటకూర కానీ ఇలా ఏ ఆకుకూర అయినా కూడా ఈజీగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా హోల్స్ ఉన్న గెడ్డి కానీ గిన్నె కానీ తీసుకుని ఆ హోల్లోకి కాడలు పెట్టేసి ఒకసారిగా లాగేసామనుకోండి ఆకులు సపరేట్ అయిపోతాయి, కాడలు కూడా సపరేట్ అయిపోతుంది. ఒకరు హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఆకుకూర అయినా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా మనం ఆకుకూర కట్ చేయాలంటే ఆకులు తీయాలి, మళ్ళీ కాడలు సపరేట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఇలా మనం యూజ్ చేయని దువ్వెన ఒకటి తీసుకొని ఈ విధంగా చక్కగా ఒకసారి ఇలా కాడలన్నీ కూడా ఇట్లా సమానంగా పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే మనకి ఎన్ని కేజీల ఆకుకూరైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. అలోవెరా అందరిలో ఉంటుంది కదండి. అలోవెరా తీసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన కొద్దిగా హీట్ చేసేసుకొని స్కిన్ పైన మనకి దద్దుర్లు కానీ పొక్కులు కానీ గడ్డలు కానీ వచ్చినప్పుడు ఇలా కాపుకోవచ్చండి. త్వరగా మనకి ఆ పొక్కులు గడ్డలు అవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.